చల్లగా. అథర్వ్ అండ్ సాత్విక. పెట్టి లాలు పోసినావో ఏమో మళ్ళీ కాలు మొక్కుతాను గుర్తుకొస్తేనేమో చూడు ఎండి గిన్నెలో ఉక్కు పాలు పోసి నింగి సందా మామను నువ్వు పిలవలేదా? అవునో కాదంటే నువ్వు అడగవమ్మా మబ్బు సినుకై సత్తాది నీవు వెన్నెలమ్మా. దునియాతో నాకేంటమ్మా నీతో ఉంటే సాలమ్మా. ఏలో 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 నేను ఒగింది నీ ఓడు ఎలో. ఏలో 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 నువ్వే చెప్పాలి అమ్మ అమ్మెవ్వలో. సువి సువాలమ్మా ఎట్టా చెప్పేదమ్మా నువ్వే గీసిందమ్మా మాట్లాడే ఈ బొమ్మ. తల్లి కోడి పిల్లనొచ్చి తన్నుకెళ్ళే గద్ద లెక్క ఎత్తుకెళ్ళి నోడు నన్ను పెంచలేదు మనిషి లెక్క. చెడ్డాదారుల్లో నేను ఎల్లినాక చెంపదెబ్బ కొట్టేసి మధ్య తల్లి లేక. ఎట్టా పడితే నువ్వు అట్టా బతికినానే ఇప్పుడిట్టా వస్తే నువ్వు తలుపు మీయవోగే. దునియాతో నాకేంటమ్మా నీతో ఉంటే సాలమ్మా. ఏలో 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 నేను ఒగింది నీ ఓడు ఎలో. ఏలో 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 నువ్వే చెప్పాలి అమ్మ అమ్మెవ్వలో. ఓ సువి సువాలమ్మా ఎట్టా చెప్పేదమ్మా నువ్వే గీసిందమ్మా మాట్లాడే ఈ బొమ్మ. నా తలపై చెయ్యే పెట్టి నీ కడుపుల పేగును అడుగు మన ఇద్దరి నడుమున ముడి ఏందో అది కొంతెత్తి చెప్పుతాది ఇనుకోవే. దునియాతో నాకేంటమ్మా నీతో ఉంటే సాలమ్మా. ఏలో 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 నేను
జడ్జెస్ ఓవర్ టు యూ. అదేంటి అది డిలేయా? అది కూడా పాడేసావా? అది యాక్చువల్గా రివర్బ్ వస్తుంది లాస్ట్లో, అందుకోసం. ఓ డిలే కాదా? ఓ రివర్బా? ఓకే. నీకు ఈ లాంగ్వేజ్ ఎవరు నేర్పించారు? అంటే నేనే జస్ట్ ఆ లాంగ్వేజ్ అడాప్ట్ చేసి పాడాను. అంటే ఆ స్టైల్ని అడాప్ట్ చేసి నేను పాడాను. రివర్బ్ స్టైలా? అవును. చాలా క్యూట్గా ఉంది మీ పర్ఫార్మెన్స్. అండ్ నాకు అర్థమైన విషయం ఏంటంటే డువెట్స్ పాడేటప్పుడు అమ్మాయిలు డైరెక్ట్ చేసిన ప్రతి డువెట్ పర్ఫెక్ట్గా స్టార్ట్ అవుతుంది. సో బీజిఎం తర్వాత ఎప్పుడైతే అమ్మాయిలు ఎత్తుకుంటున్నారో అప్పుడు అబ్బాయిలందరూ కన్ఫ్యూజన్ లేకుండా పాడుతున్నారు. ఏమంటారు అబ్బాయిలు? అంతేనా? అలా ఏం లేదనుకుంటాను. అలాగే ఉంది అని అనిపిస్తుంది నాకు. మరి అలా ఏం లేదు. నువ్వు కూడా పర్ఫెక్ట్గానే పికప్ చేసావు కదరా చరణం. నీ చరణం వచ్చినప్పుడు ఏమో ఎవరికి తెలుసు? పాడిసా, మీరు విన్నారు, మీరు చెప్పాలి, మాకేంటి సంబంధం? బాగా పాడారు నాన్న. థ్యాంక్ యూ. ఇది మ్యామ్. యూ మోస్ట్ వెల్కమ్. ఇంతకు ముందు ఎప్పుడు విననటువంటి పాట, చాలా కొత్తగా అనిపించింది. మీ వాయిసెస్లోనే ఫస్ట్ టైం వినడము. సో థ్యాంక్ యూ సో మచ్. ఒక కొత్త పాట నాకు ఇంట్రడ్యూస్ చేసినందుకు. అండ్ బాగా పాడారు, చాలా ముద్దుగా పాడారు. ఏలో లో 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 ఇస్ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. అధర్ నమస్తే సార్. నమస్తేరా. సాత్విక నమస్తే సార్. నమస్తే. కొత్త పాట నేను ఇంతకుముందు 2-3 సార్లు విన్నాను, కానీ మళ్ళీ మీ ద్వారా వినడం ఆనందంగా అనిపించింది. నిర్మోహమాటంగా చెప్పాలంటే పల్లవి బాగా పాడారు. మొదటి చరణంలో మొదటి వాక్యాలు బాగున్నాయి, రెండో చరణంలో కూడా మొదటి వాక్యాలు బాగున్నాయి. ఎక్కడ సమస్య వచ్చిందంటే ఏలో ఏలో తర్వాత వచ్చిన తర్వాత మీరిద్దరు కలిసి పాడుతున్నారు కదా. ఏలో ఏలో తర్వాత ఇద్దరు కలిసి పాడుతున్నారా లేదా? అవును సార్. అవును సార్. అప్పుడు అసలు గందరగోళంగా ఉందిరా, వినబట్లే, మాటలు అస్సలు వినబట్ల. అక్కడ ఇద్దరు కలిసి ఎప్పుడైతే పాడుతున్నారో ఆ మాటలోని స్పష్టత లోపిస్తోంది, అది వినబట్ల. చాలా చోట్ల అంటే కొన్ని భాగాలు అందంగా ఉన్నాయి, కొన్ని భాగాలు గందరగోళంగా ఉన్నాయి. ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే మార్కులు వేస్తున్నా మార్కులు పడుతున్నాయి, ఇవన్నీ మార్కులు పరిగణలోకి వస్తాయి కాబట్టి. అర్థమైందా? ఓకే సార్. బాగా పాడలేదు అనట్లేదు నేను, బాగా పాడారు. పల్లవి బాగా పాడారు, చరణంలో కొన్ని భాగాలు బాగా పాడారు. కలిసి ఎప్పుడైతే పాడుతున్నారో వినబట్ల, మాట వినబట్ల. ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి, చెప్పాల్సిందే అది. సరేనా? ఓకే సార్. అధర్. నమస్తే సార్. సాత్విక. నమస్తే సార్. నమస్తే అమ్మా. అధర్, నువ్వు మామూలుగా మన పెరిగి పెద్దయిన వాళ్ళ ప్రపంచంలో మాకు ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే పెద్దవాళ్ళ ప్రపంచంలో వాళ్ళన్నీ తెలుసని చెప్పి వాళ్ళకి తెలియని విషయాలు తెలియదని ఒప్పుకోవడానికి నామోషి అంటే కొంచెం ఏదో ఇబ్బందిగా ఫీల్ అయ్యే ప్రపంచం మాది. అన్నీ తెలుసు మాకని బిహేవ్ చేసే ప్రపంచంలో నువ్వు కొన్ని వాటికి తెలియదు అని నువ్వు చెప్పే విధానం నాకు బాగా నచ్చింది. నువ్వు ఆనెస్ట్గా నువ్వు తెలియకపోతే తెలియదని చెప్తున్నావు, అంతేనా? అవును సార్. ఆ ఇన్నోసెన్స్ మనకు అవసరం. అది ఎప్పుడు పోద్ది తర్వాత. బట్ చక్కగా ఉందమ్మా మీరు నువ్వు ఒప్పుకోవడం, తెలియని విషయాలను ఒప్పుకోవడం. అంటే నేను పాడిన పాటకు సంబంధం లేని విషయాలు చెప్తున్నా. ఇక సాత్విక సుబ్బారావు గారు ఏమంటున్నారు? సుబ్బారావు గారు ఏమన్నారు? బాగున్నారా? బాగున్నారు సార్. బాబు నేను కూడా సుబ్బారావు గారు లాంటి వాడినే. సుబ్బారావు గారు ఎవరు? ఒక సుబ్బారావు అనే ఒక హోటల్ ఉంది సార్. ఆ హోటల్లో నేను సెకండ్ రౌండ్ పాడిన తర్వాత అక్కడ ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళాను. కింద ఐస్ క్రీమ్స్ చూసి ఐస్ క్రీమ్ తిందాం అమ్మ అని చెప్పిన. అప్పుడు నేను ఐస్ క్రీమ్ తిన్నప్పుడు నువ్వు పాటలు పాడతావని క్యాజువల్గా అడిగారు. నేను పాడతా తీగకి ఇలా జరిగిందని చెప్తే అతను నాకు ఫ్రీ ఐస్ క్రీమ్ ఇచ్చారు. ఇంకొకటి సుబ్బారావు గారు ఇవ్వడం ఒక మంచి విషయం అయితే, అట్లా ఫ్రీగా మెచ్చుకుని పాపం నువ్వు దాన్ని ఎక్నాలెడ్జ్ చేసి ఆయన దాన్ని నువ్వు చెప్తున్నావు చూడు, గుర్తుంచుకున్న మైండ్లో, అది కూడా మంచి విషయమే. ఏమైనా ఇక్కడ ఐస్ క్రీమ్ అంటే ఇక్కడ మార్కుల రూపంలో వస్తుంది ఐస్ క్రీమ్. మీకు చక్కగా పాడారు. ఇక్కడ చంద్రబోస్ గారు చెప్పినట్లా గందరగోళం లేకుండా ఉంటే ఇంకొంచెం ఉండేది. ఎందుకంటే భావం, ఇది డ్యాన్స్ పాట కాదు కదా. డ్యాన్స్ పాటలో మీరు ఎంత గందరగోళం అయినా అది ఇంకా బాగుంటుంది, కానీ అదేమి ఇది అవ్వదు. ఇక్కడ అమ్మ గురించి మీరు పాడారు కాబట్టి ఆ మాటలు అర్థాలు తెలియాలని ఆయన ఉద్దేశం. నెక్స్ట్ టైం పాడినప్పుడు క్లియర్గా పాడండి, లేదా డివైడ్ చేసుకుని పాడు. నువ్వు ఒక లైన్, నువ్వు ఒక లైన్, ఇద్దరు కలిసి పాడాలని రూల్ ఏం లేదు. ఓకే అమ్మా?
సరే ఓకే, ఆల్ ద బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఏనన్నా నేను లాస్ట్ టైం ఒక కవిత షిన్చాన్ షిన్చాన్ వాయిస్ నువ్వే కదా చెప్పేది. నువ్వు షిన్చాన్ లాస్ట్ సీజన్ లో మాకు ఇంకో కంటెస్టెంట్ వచ్చాడు, గీతాంజలి అక్క. గీతు. రైట్, గీతు కూడా షిన్చాన్. తన షిన్చాన్ బెటరా నీ షిన్చాన్ బెటరా? చూద్దామా చూద్దాం. చూద్దామా, గో హెడ్. నిద్ర రావట్లేదే. ఒరే కసామా, నా మాట వినరా? ఏం నిద్రపోతున్నావు లేరా? రే నన్ను ఎందుకు లేపుతున్నావు? అసలు నాకే బోరగడదంటే నీకెలా నిద్ర పడుతుంది? నీకు నిద్ర పట్టకపోతే ఎక్కడికైనా వెళ్ళు. ఏ సూపర్ ఏరియా. ఎవరు దీన్ని నా మీద విసిరింది చెప్పండి. కసామా గాడి సూపర్ పవడం మేడం వారే విసిరాడు. రే షిన్చాన్. అలా ఉంది. అయితే డబ్బింగ్ కూడా చెప్పేయచ్చు నువ్వు. అయితే ఫెంటాస్టిక్ టాలెంట్ నీకు. ఎంత మల్టీ టాలెంటెడ్ కిడ్స్ మా ఈ సీజన్లో అందరూ. సూపర్ నాన్న, వెల్ డన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, గుడ్ లక్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.